త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా షూటింగ్స్ కి సిద్ధమవుతున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం కారణంగా చాలా కాలం నుంచి షూటింగ్స్ హోల్డ్లో పడిపోయాయి. పవన్ కళ్యాణ్ చేతిలో 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ 2 కూడా బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎట్టకేలకు పెండింగ్ సినిమాల షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. పవర్ స్టార్ నుంచి సిగ్నల్ రావడంతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఇప్పటికే బిజీ అయ్యారు. విజయవాడలోనే పవన్ కళ్యాణ్ కోసం గ్రీన్ మ్యాట్ స్టూడియోని సిద్ధం చేశారంట. అన్ని ఏర్పాట్లు జరిగిపోవడంతో సెప్టెంబర్ 22 నుంచి షూటింగ్లో పాల్గొంటారని పవన్ కళ్యాణ్ నిర్మాతకి చెప్పారంట. దీంతో పవన్ కళ్యాణ్కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయింది. అయితే పలు కారణాల వల్ల క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీంతో హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్కి దర్శకత్వ బాధ్యతల్ని జ్యోతి కృష్ణ చేపట్టారు. ఈయన సారథ్యంలో మిగిలిన పార్ట్ మొత్తం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓజీ సినిమా షూటింగ్ కోసం కూడా సుజిత్ విశాఖపట్నంలో ఏర్పాట్లు చేశారంట. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అని చెబుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ ఏడాదిలో మొదలవుతుందని నిర్మాత కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హరీష్ శంకర్ కూడా ఈ సినిమా షూటింగ్ ఎక్కడ రీస్టార్ట్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావడానికి వీలుగా ఉండేలా ఏపీలోనే లొకేషన్ సెట్ చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఈ 3 సినిమాలు షూటింగ్ ఈ ఏడాదిలోనే కంప్లీట్ అయిపోతే 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ముందుగా ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు.